జిల్లా మొత్తం కూడా స్వీప్ చేసినట్లు కూడా ఇక్కడ ఫలితాలు ఉన్నాయి. రైట్ చూద్దాం మనం ముఖ్యంగా రాయలసీమలో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. సాంబశివరావు, మనకు చిత్తూరు నుంచి కూడా మనోహర్ సిద్ధంగా ఉన్నారు. మనోహర్, చెప్పండి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంతో పాటు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. సో చిత్తూరు జిల్లాలో ఎలాంటి ఫలితాలు రాబట్టింది, కూటమికి ఇక్కడ లభించినటువంటి ఆధిక్యాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా చిత్తూరు జిల్లాలో గతానికి ఇప్పటికీ పోల్చినప్పుడు కనిపించిన స్పష్టమైన మార్పు ఏంటి? శ్రీహరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తము 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలము పుంగనూరు, తంబాలపల్లి ఈ 2 నియోజకవర్గాల మినహా 12 నియోజకవర్గాలు పూర్తిగా ఉమ్మడి అభ్యర్థులు కైవసం చేసుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు దాదాపు 40,000 మెజారిటీ పైగా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా 4 రౌండ్లు లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు పలమనేరులో కూడా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి. మరి చిత్తూరులో గురిజాల జగన్మోహన్ కూడా దాదాపు 15,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి. ముఖ్యంగా పూతలపట్టు, అదేవిధంగా గంగాధర్ నెల్లూరు 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు 2009 ఎన్నికల పునర్విభజన తర్వాత దాదాపు 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఒక్కసారి కూడా ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందిన పరిస్థితులు లేవు. కాకపోతే ఈసారి మాత్రము ఈ 2 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీతో ఒకవైపు పూతలపట్టు నుండి జర్నలిస్ట్ నుంచి అవకాశం వచ్చి పోటీ చేసినటువంటి మురళీమోహన్ కావచ్చు, అదేవిధంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి డాక్టర్ థామస్ కావచ్చు, వీరిద్దరు కూడా దాదాపు భారీ మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి. మరోవైపు మదనపల్లి కావచ్చు, అదేవిధంగా పిలేరు కావచ్చు, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. తిరుపతిలో జనసేన అభ్యర్థి కూడా భారీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఇలాంటి ఫలితాలు ఎందుకు వచ్చాయనేటువంటి అంశాలు కూడా మనతో విశ్లేషించడానికి ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి. సార్, చెప్పండి, ఏంటి ఈ ఎన్నికలు? గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే పూర్తిగా 2019 ఎన్నికల్లో దాదాపు 151 మంది శాసనసభ్యులను గెలిపిస్తే ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష స్థానంలో కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఆయన ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరించాడు, ఏ రకంగా రాష్ట్ర ప్రజలను బెదిరించాడు, ఏ రకంగా రాష్ట్ర ప్రజల ఆస్తిని లూటీ చేశాడు, ఏ రకంగా ఒక మానసికంగా అంటే ఒక సైకోలాగా ఈ రాష్ట్రంలో వ్యవహరించడానికి ఈ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఆయన ఎన్నికల్లో కూడా కులాలు విభజిస్తూ కొన్ని టార్గెట్ చేస్తూ అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చిన సందర్భంలో ఈవేళ ఈ ఫలితాలు చూస్తే మీకు అన్ని వర్గాలు కూడా మీకు ఓట్లు వేసాయనిపిస్తుంది, ఏంటి? గత ఎన్నికల్లో 2019లో రాయలసీమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో దాదాపు 52 శాసనసభ స్థానాలు ఉంటే 49 జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఇంత విపరీతంగా ఓడిపోవడానికి కారణం గత ఎన్నికల్లో రెడ్లంతా కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి వెంటున్నారని చెప్పి మొత్తం కూడా రాష్ట్రం అంతా చెప్పారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా నేను ముందు నుంచే చెప్తా వచ్చాను, రెడ్లు మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి నాయకత్వాన్ని వాళ్ళు బలపరిచేటువంటి పరిస్థితి ఉందని మొదటి రోజు నుంచి నేను చెప్తా వచ్చాను. అదే ఈరోజు నిజమైంది. పూర్తిగా రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి రెడ్లు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ముఖ్యంగా మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించారు. కాబట్టి ఇంత థంపింగ్ మెజారిటీలు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా రావడానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గంగాధర్ నెల్లూరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 3 ఎన్నికల్లో కూడా గెలవడం పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలపడం ఎట్లా చూస్తారు మీరు? 2009 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఎప్పుడు కూడా గెలవలేదు ఈ 2 నియోజకవర్గాల్లో. ముఖ్యంగా గంగాధర్ నెల్లూరు అయితే పూర్తిగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భాలు గతంలో లేవు. ఆ మండలాల్లో అయితే కనీసం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చాలా మండలాల్లో మనం గెలిచినటువంటి సందర్భాలు లేవు. అటువంటి చోట ఇంత థంపింగ్ మెజారిటీ ఇచ్చారంటే ఎంత ప్రజా వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇది ఒక కేస్ స్టడీగా కూడా తీసుకోమంటున్నా. 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు ఇంత పెద్ద
మ్యాండేట్ అప్పుడు ఇచ్చింది తిరగ మళ్ళా రాసి కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేటువంటి నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్ర